హలో గాయ్స్, అస్సలాము అలైకుమ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మీ అల్లరి పిల్ల. ఇంకొకసారి ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. వైజాగ్ క్వీన్ అవుతామన్నమాట. సో ఈరోజు రెడీ ఎట్లా అనేది నెక్స్ట్ చిన్న చిన్న క్లిప్పింగ్స్, అలాగే ఈవెంట్ ఎలా జరిగింది, డాన్స్ పర్ఫార్మెన్స్ చేసాము, అవన్నీ మీకు చూపిస్తాను నేను. ఇంకా నాకు సపోర్ట్గా ఎవరెవరు వచ్చారు ఏంటనేది ఈ వీడియోలో ఉంటుంది. మంచిగా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైజాగ్లో తుమ్మానంట, ఫుల్గా గాలి వస్తుంది. ఈవెంట్ అయిపోయాక ఇంట్రో ఇస్తున్నాను నేను. సో ఇంకా ఇక్కడ నేనైతే మేకప్ వేసుకుంటున్నాను. నాకు మేకప్ చేయడం వచ్చు కానీ చేసుకోవడం రాదు, బికాజ్ ఐ హ్యావ్ నెవర్ ట్రైడ్. కానీ ఫైనల్లీ ఆ డే మాత్రం లుక్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. హలో, దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. మంచిగా రెడీ అయిపోయినాను. నాకే నా మేకప్ నచ్చింది. థ్యాంక్ యూ మమ్మా. మంచిగా థ్యాంక్ యూ. మంచిగా విన్ అవ్వాలని బ్లెస్ చేయు. ఓకే అలానే అనుకుంటాం మమ్మీ. హోప్ ఫర్ ది బెస్ట్. చలో అంతే. చలో చలో వెళ్దాం, ఇంకా టైం అవుతుంది. చలో నేను ఇప్పటి వరకు మాట్లాడిన అక్క ఎవరు అనుకుంటున్నారా? తను నా కాలేజ్ సీనియర్ అన్నమాట. సో మేమిద్దరం కలిసాక చాలా మంచిగా మాట్లాడుకున్నాము. అండ్ ఇక్కడ ఈరోజు ఈవెంట్ కోసం అన్ని చైర్స్ ఇంకా స్టేజ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడైతే అందరితో వచ్చి మాట్లాడుతున్నారు కదా. సో షీ ఈస్ ద ఆర్గనైజర్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ వైజాగ్ క్వీన్ 2023 అనమాట. హర్ నేమ్ ఇస్ ఉషా రాణి. సో అందరితో చాలా బాగా మాట్లాడారు వచ్చిన వెంటనే. నిజంగా రాక్షసి అవునా? ఓకే హాయ్ హాయ్. నువ్వు రాక్షసి ఇలా కనిపిస్తుంది. నేను మాలతి. ఓకే హాయ్, నేను ఉషా. కూర్చోండి. అండ్ ఇక్కడ ఈవెంట్కి కంటెస్టెంట్స్ అందరూ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నాము. సో మన నేమ్, మిస్ కేటగిరీ ఆర్ మిస్సెస్ కేటగిరీ అక్కడ రాసి, అలాగే మన టీ షర్ట్ సైజ్ కూడా, బికాజ్ గ్రూమింగ్ సెషన్ రోజు వాళ్ళు టీ షర్ట్స్ ప్రొవైడ్ చేస్తానని చెప్పారు కాబట్టి. సో అక్కడ పైన కనిపిస్తుంది కదా 5, ఆ నెంబర్ అయితే నేను తీసుకున్నాను. సో నా బ్యాచ్ నెంబర్ వచ్చేసి 5. కంటెస్టెంట్స్ అందరినీ కూడా తినే రెడీ చేయబోతున్నారు. సో సరే చూసుకోండి, బీ కేర్ఫుల్ గైస్. జస్ట్ కిడింగ్, షీ ఇస్ సో లవ్లీ. అండ్ అలాగే మీకు ఎంతో బ్యూటిఫుల్ గా ఎలా కావాలంటే అలా మీ మేకప్ అడ్జస్ట్ చేసి ఎంతో బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేయబోతున్నారు. సంగీత గారు, ద విన్నర్ ఆఫ్ మిస్సెస్ వైజాగ్ 2018 అండ్ అలాగే మిస్సెస్ ఇండియా మెస్పరైజింగ్ బ్యూటీ. And Usha garu, the runner-up of Shravanalakshmi 2023. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి టాలెంట్ రౌండ్ అనమాట. మన గురించి ఒక 2 లైన్స్ ఇంట్రడక్షన్ చెప్పి డాన్స్ అయితే చేయాలి. సో ఫస్ట్ అయితే అక్క పర్ఫామ్ చేస్తుంది, బ్యాచ్ నెంబర్ 1. అండ్ దెన్ ఇక్కడ మ్యారీడ్ కంటెస్టెంట్ తిని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా ఇక్కడ నా టర్న్ అయితే వచ్చేసింది. సో నేను ఎలా మాట్లాడాను, ఎలా పర్ఫామ్ చేశాను అనేది ఇప్పుడు మీరు చూడండి. అందరికీ శుభోదయం. ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి, జడ్జెస్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ సజహత్ నస్రీన్, మిస్ కంటెస్టెంట్ని. సజహత్ నస్రీన్, అమ్మ నాన్నకి ఉన్న ఒకే చిన్న అల్లరి పిల్లని. నా ఏజ్ 21, డిగ్రీ కంప్లీట్ అయింది, ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. నా అందం అభినయంతో మీ అందరిని మనసుని దోచుకొని విశాఖ క్వీన్ అనిపించుకోవడానికి మీ ముందు పార్టిసిపేట్ చేస్తున్నాను. అండ్ మ్యారీడ్ కంటెస్టెంట్స్ కి, అన్మ్యారీడ్ కంటెస్టెంట్స్ అందరికీ విష్ యూ వెరీ గుడ్ లక్. లెట్స్ రాక్ ది షో. థ్యాంక్ యూ. సో ఇంకా నా పర్ఫార్మెన్స్ అయితే అవుతుంది కదా. ఈ స్టెప్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏ సాంగ్ చేస్తున్నాను అనేది. ఇంకా కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి నేను సాంగ్ అనేది పెట్టలేదు. ముందు క్లిప్పింగ్లో కూడా చాలా ఫాస్ట్గా ఎడిట్ చేశాను అనమాట. సో ఇంకా ఇలా నా డాన్స్ పర్ఫార్మెన్స్ అయ్యేసరికి నా ఆఫీస్ కొలీగ్స్ ఇద్దరు వచ్చారన్నమాట.
సో ఆఫీస్లో కూడా చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఈ షో గురించి తెలిసాక నేను పార్టిసిపేట్ చేస్తున్నానని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి సపోర్ట్ని ఇస్తున్నారు. సో ఆ రోజు వీళ్ళిద్దరికి వీలు కుదిరింది, టైం చూసుకొని నా కోసం వచ్చారు అన్నమాట. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆల్ ది బెస్ట్ తల్లి. అందరూ తమ తమ టాలెంట్స్ని చూపించుకున్న తర్వాత ఇలా వాక్ రౌండ్ అనేది జరిగింది. సో ఫస్ట్ అయితే జడ్జ్ మాట. సో తిను మిసెస్ వైజాగ్ 2018 విన్నర్ అనమాట. సో తినైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఫస్ట్ అయితే వాక్ చేసి మాకు ఒక డెమో సెషన్ లాగా చూపించారనమాట. సో తర్వాత అయితే మేమందరం చాలా చక్కగా వాక్ చేసుకుంటూ వచ్చాము. ఇది నా వాక్ అయితే. అండ్ వాక్ చేసి ఇలా పోజెస్ అయితే పెడుతున్నాము. అండ్ ఇది విశాఖ క్వీన్ 2023 అనే ఈవెంట్ క్వీన్ ఈవెంట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి సెమీఫైనల్స్ అన్నమాట. 29th ఫైనల్స్ అనేది ఉంది అండ్ 28th గ్రూమింగ్ సెషన్ కూడా ఉంటుంది. సో ఆ వ్లాగ్స్ అయితే కూడా నెక్స్ట్ మీకు వస్తాయి. నా వీడియోస్ ఇలా అన్నీ చూసి నేను విన్ అయ్యేలా బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒక మ్యారీడ్ అండ్ ఒక అన్మ్యారీడ్ కంటెస్టెంట్ని వాక్ చేయమన్నారు. సో నా పార్ట్నర్ తిను అనమాట, 17 బ్యాచ్ నెంబర్. అక్క కూడా చాలా మంచిగా చేసింది నాతో పాటు. ఇద్దరం కలిసి వాక్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. చాలా మంచి పోజెస్లో అయితే పెట్టామన్నమాట. మరి మీకు నా వాక్, నా డాన్స్, అలాగే ఈ అక్కతో నడిచిన ఈ వాక్ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అది ఇంకా మ్యారీడ్ అన్మ్యారీడ్ అందరం కలిసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. అక్కడ ఒక బొకే ఉంటే అది నాకు కిషోర్ ఇచ్చేసి నువ్వే ఎలా విన్ అవుతావు కదా, అందుకే ముందుకే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాను అంటున్నాడు. అదే నవ్వుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా జడ్జెస్ ఎవరైతే వచ్చారో సో వాళ్ళతో అయితే ఫోటో తీసుకుంటున్నాను అనమాట. సో వాళ్ళు చాలా బాగా చేస్తున్నావు అని చెప్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అవునా, తెలీదు. తను పార్టిసిపేట్ చేసినట్టు నేను పార్టిసిపేట్ ఎందుకు తీయద్దు. నాకు నిజంగా తెలిసిన పార్టిసిపేట్ చేసిన మమ్మీ నేనే వెళ్ళేవాళ్ళము, చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు నాకు కొలీగ్స్ ఉన్నారు కాబట్టి అట్లా సార్ చాలా చాలా హ్యాపీ. బావా ఆల్రెడీ తెలుసు కదరా, ముందు వీడియోలో చెప్పాం గబ్బా వాళ్ళ. థ్యాంక్ యూ సో మచ్. మమ్మీని అసలు చూపించలేదు. అమ్మ థ్యాంక్ యూ. ఈరోజు వీడియో సపోర్ట్ ఎప్పుడు అన్ని దాంట్లోనే సపోర్ట్ చేస్తాను. ఇంకా శ్యామ్ అన్న, కిషోర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఆ రోజు వచ్చినందుకు. చాలాసార్లు చెప్పాను, ఇంక ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. బికాస్ నా వాళ్ళు రావడం వల్ల చాలా మంచి ఎనర్జీ వచ్చింది నాకు. లైక్ నా తెలిసిన వాళ్ళు నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారు అన్నట్టుగా. సో ఇక్కడైతే నాకు చాలాని ఫొటోస్ కూడా క్లిక్ చేశారు. బాయ్ చెప్పేసేయండి. బాయ్ చలో బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి. మీరు బ్లెస్ చేస్తే అలానే థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ 30ని కలుద్దాం రండి. మన ఉషారాణి మ్యామ్ గారు కండక్ట్ చేసిన ఈ విశాఖ క్వీన్లో పార్టిసిపేట్గా వచ్చాను. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఈరోజు అయితే ట్రెడిషనల్గా ఇలా రెడీ అయ్యి వచ్చాను. అలాగే మా టాలెంట్ అనేది చూపించాము. ఫైనల్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. 30కి ఫైనల్స్ అనేది జరుగుతుంది. అలాగే 29కి గ్రూమింగ్ సెషన్ కూడా ఉంది. సో దాంట్లో మాకు ఎలా వాక్ చేయాలి, ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి అనేది చూపిస్తారు. సో మేము అందరూ ఎక్సైటెడ్గా ఉన్నాము. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ సంగీత మ్యామ్ అయితే మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో అలా ఈవెంట్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మీ అల్లరి పిల్ల.